లేనట్లుగా వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. దైవ గ్రంథంలో మనం చూస్తాం, దేవునితో అతని నిబంధన, అతని అనుబంధానికి విధేయత అనేటువంటిది చాలా అవసరమైనట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. దేవుడు ఒక ఒప్పందాన్ని అతనితో కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం అబ్రహాము యొక్క పరిపూర్ణ విధేయతను, దేవునికి పూర్తి సమర్పణను అతను నుండి కోరుతూ ఉన్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. అబ్రహాము యొక్క త్రికరణ శుద్ధిని, అబ్రహాము యొక్క నిజాయితీని దేవుడు పరీక్షింపనున్నాడు. వాగ్దానపుత్రుడైనటువంటి ఇస్సాకును అబ్రహాముకు అత్యంత ప్రశస్తమైనటువంటి వాడిని దేవుడు బలిగా కోరుకున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాల, మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆరాధన అనేటువంటిది చాలా ఖరీదైనటువంటి మూల్యం, చెల్లించవలసినటువంటి, హృదయాన్ని అర్పించవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ ఇది. వాక్య భాగంలో మనం చూస్తాం. దైవ గ్రంథంలో మనం చూస్తే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశారంటే ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపుతో ఆయన పిలిచి ఆయన ఏమన్నాడంటే, నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఇక నువ్వు ఎల్లప్పుడూ కూడా ఈ భూ సంబంధమైనటువంటి వాటి గురించి కాక పర సంబంధమైనటువంటి వాటి మనసు నింపుతూ పర సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేస్తూ ఆ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలా అని చెప్పి దేవుడు మనతో ఆయన ఆజ్ఞాపించాడు. వాక్య భాగంలో మనం చూస్తే అట్లా ఆజ్ఞాపించినటువంటి ఆ ఆజ్ఞకు మనము ఆ విధేయతతో లోపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అట్లా కనుక మనం విధేయత కనపరచకపోతే ఆయనతో మనము అనుబంధంగా ఉండలేము. దేవుడు వాక్య భాగంలో మనం చూస్తే అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకుంటే ఆ యొక్క నిబంధన అనుబంధము అట్లాగే కొనసాగాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞకు అబ్రహాము విధేయత చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. అట్లా విధేయుడు కాకపోతే, లోపడకపోతే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఉంటుందా? మీరు జాగ్రత్తగా గమనించాలి. అనుబంధం ఉంటుందా? అనుబంధం అట్లాగే అంటే మనం ఉండాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యానికి, దేవుని మాటలకు మనం ఎల్లప్పుడూ కూడా విధేయులు అవ్వాలి. వాటికి మనం లోపడాల్సినటువంటి అవసరత ఎంతైనా కూడా ఉంది. ఇక అట్లా కాకుండా మన విధేయులు కాకుండా మనం లోపడకుండా మనం కనుక ఆలోచిస్తే మన ఆలోచన ఏం చేస్తుందంటే ఆయనతో మనకున్నటువంటి అనుబంధానికి, లేదా దేవుడు మనల్ని ఎట్టయితే ఉంచాలనుకుంటున్నాడో ఆ ఉంచేటువంటి విధానానికి మనం చేరుకోలేము. తెలుస్తున్నాము దేవుని బిడ్డలా మనం చేరుకోలేము. అందుకనే ఆ పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్య భాగంలో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆయనతో మన సంబంధం పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఆజ్ఞలకు మనం లోపడాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. అందుకని పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాలంటారు, నేను నీకు ఆజ్ఞాపించినటువంటి ఈ మాటలను మీరు విని వాటి ప్రకారం నడుచుకున్నట్లుగా అయితే మిమ్మల్ని ఎట్లా చేస్తానన్నాడు ఈ భూమి మీద ఉన్నటువంటి గొప్పవారిగా చేస్తాను దేవుడు బిడ్డలారా. అందుకని ఆ వాక్యాలను మనం గమనించాలి.
దేవుని వాగ్దానంలో మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనతో ఉన్నటువంటి ఈ నిబంధనను మనం కొనసాగించుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞలకు మనము లోపడాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. దీన్ని మనం గమనించాలా, దీన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆ వాటి భాగంలో మనం చూస్తే అందుకని దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం యొక్క రెక్కల శుద్ధిని, ఆ నిత్యాన్ని దేవుడు పరీక్షించాలనుకున్నాడు. అందుకని ఇది నేను వస్తా, నాకు వచ్చినటువంటి కాదు దేవుడు కలిగింది కాబట్టి అనుకునేవాడాను. కానీ ఏమడిగాడు? ఏదైతే ఆయన ప్రియమైనటువంటిదో, ఏదైతే ప్రసన్నమైనటువంటిదో, దేవుడు ఎదురు చూశాడు, దేవుడు కనిపెట్టాడు, అట్లా ఆయనకి ఇష్టమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని మాత్రమే దేవుడు బలిగా కూర్చున్నట్టుగా అట్లాగే అనేక పర్యాయాలు జాగ్రత్తగా గమనించండి. అనేక పర్యాలు దేవుడు కూడా ఏం చేస్తాడంటే మన నిజాయితీని కూడా ఆ పరీక్షించడానికి ఆయన ఇష్టపడినప్పుడు అది ఎంత రోమపత్రిక 12వ అధ్యాయంలో 1-2 వాక్య భాగాలను కూడా మనం చదువుకున్నాం. పిల్లరా గమనించిన మీరు రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలను మనం చదువుకున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును ఇంటి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి అని వాక్యభాగంలో మనం చూస్తా ఉన్నాం. అందుకంటాడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అన్నాడు ఆరాధన అనేటువంటిది ఖరీదైనటువంటి మూల్యం చెల్లించవలసినటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది. అనేక మంది ఏదో వారికి కలిగినటువంటి దానిలో, లేకపోతే వారికి అవసరం లేనటువంటి దానిలో, లేకపోతే వారికి అక్రమం లేనటువంటి దానిలో ఇచ్చి దేవుడికి నేను అందించినప్పుడు ఈ విషయంలో అనుకుంటున్నాను. కానీ దేవుడు వారికి ఏమంటుందంటే అసలు చెల్లించాల్సినటువంటి ఏంటంట అది చాలా చాలా ఖరీదైనటువంటి ఆరాధన. అంటే వాటి భాగంలో మనకు ఏమంటాడంటే సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా ఆరాధన ఎట్లా ఉండాలంటే దేవుడికి అనుకూలంగా ఉండాలి. మనకు అనుకూలంగా కాదు, మనం చేద్దామా వద్దామని నిర్ణయించుకునేటువంటి కాదు, మనకు అనుకూలమైనటువంటి ఇచ్చి దేవుడికి ఏదో ఇచ్చామని అనుకోవటం కాదు. పరిశుద్ధంగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మాది నూతన మగటు వలన రూపాంతరము అని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలాగా దైవగ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మాది నూతన మగటు వలన రూపాంతరం పొందుడి అని పరిశుద్ధ గ్రంథ దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నా. అట్లా మనస్సు మారాలా.
దేవుని వాక్య భాగంలో మనకు జ్ఞాపకం చేయబడినటువంటి విషయం. మనసు మారి రూపాంతరం చెందాలా. అప్పుడు ఈ లోక మర్యాద కాక ఆయనకు ఆయన చిత్రం ఏంటో ఆయన వ్యక్తిని కూడా మనం పరీక్షిస్తూ మనం తెలుసుకుంటూ అట్లా కొనసాగించబడేటువంటి ఆవశ్యకత ఎంతైనా కూడా ఉన్నట్లుగా పరిశుద్ధంగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనం చూస్తే మనం నిజమైనటువంటి ఆరాధికులుగా కావాలంటే మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలా అని దేవుని వాక్య భాగంలో మనకు చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకము చేయబడతా ఉంది. వాక్య భాగంలో మనం చూస్తే అందుకంటాడు 2వ సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు అక్కడ ఒక మాటను మనం గమనించగలం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నాం. వేల ఇవ్వక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించనని వాక్య భాగంలో మనం చూస్తాం. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు వేల ఇవ్వక నాకు కలిగిన దానిని నా దేవుడు యెహోవాకు హోమ బలిగా అర్పించను అని వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం. వాక్య భాగంలో మనం చూస్తే నాకు కలిగిన దానిని కాదు నన్నే అర్పించుకున్నాను అంటాడు. మనం చూస్తే ఆ దేవుని వాక్య భాగంలో మనము గమనిస్తా ఉన్నాం. అప్పుడు ఆమె ఇష్టాన్ని అర్పించడానికి ఆయన మాత్రమే కాక భవిష్యత్తులో కూర్చున్న ప్రణాళికలు ఆశలను కోరికలను కూడా దేవునికి అర్పించమని దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. అందుకనే మనం చూస్తా ఉన్నాం. భవిష్యత్తును కూర్చున్నటువంటి మన యొక్క ప్రణాళికలను, మన ఆశలను, కోరికలను కూడా దేవునికి అర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే దేవునికి నిజమైనటువంటి ఆరాధన. అటువంటి ఆరాధన ఆయన కోరుకుంటా ఉన్నాడు. అంటే మన వ్యక్తిత్వాన్ని దేవునికి సమర్పించమని ఆయన పరిశుద్ధంగా దేవుని వాక్య భాగంలో మనము చూస్తా ఉన్నాం. వాక్య భాగంలో మనం చూస్తే దేవుని వాక్య భాగంలో మనం చూస్తా ఉన్నాం కదా. మనము అబ్రహాము జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క భవిష్యత్తు అనివార్యంగా ఎవరి మీద ఆధారపడిందంటే ఆ బాలుల మీదే ఆధారపడింది. అయినప్పటికీ దేవుడు ఏమంటాడంటే ఆ బాలుల మీద బలిగా ఇవ్వమని కోరుకున్నట్లుగా పరిశుద్ధంగా దేవుడు వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ప్రకారంగా మనం గమనిద్దాం. అట్లా మనం జ్ఞాపకం చేసుకుందాం. వాక్యానుసారమైనటువంటి సంగతులను గమనించి జ్ఞాపకం చేసుకుంటున్నట్లు కనుకైతే దేవుడు ఏం చేశాడంటే ఈ భవిష్యత్తు ఆశను కోరుకుంటున్నాడు. భవిష్యత్తు ఆశయాలను, ప్రణాళికను, సమస్తమైనటువంటి కోరికలను కూడా దేవుని అర్పించమని ఆయన అడుగుతున్నట్లుగా, ఆకాంక్షిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగం ద్వారా మనకు చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తా ఉంది. అందుకనే భవిష్యత్తు ప్రణాళికను గుర్తించినటువంటి చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే అదే అద్భుతమైనటువంటి కోరికలు ఏం చేస్తా ఉన్నారంటే ఇక నాకంటూ ఏమీ
ఏదైనా నా భవిష్యత్ ఆశైనా, నా భవిష్యత్తు ప్రణాళికైనా, నా భవిష్యత్తు కోరికైనా కూడా నీకే అర్పిస్తున్నానని అని అంటూ ఆయన ఏమన్నాడంటే, నేను బ్రతికితే క్రీస్తు కొరకు, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతా, చావైతే నాకు లాభం అన్నాడు. అంటే క్రీస్తునామమున ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకని మనం జాగ్రత్తగా గమనించాలి, మనం జ్ఞాపకం చేసుకోవాలా ఈ వాక్యానుసారమైనటువంటి సంగతులను, వాటన్నిటినీ కూడా మనం గమనించుకొని, మనం జ్ఞాపకం చేసుకొని, వీటి సర్వ సత్యంలో మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది. దాన్ని మనం గమనించుకోవాలి, జ్ఞాపకం చేసుకొని బలపరచబడాలని ప్రభు పక్షాన మీరు జ్ఞాపకం చేస్తూ అతి గొప్ప దేవుడి అందరికీ అనుగురించి బలపరచినట్టుగా అందరూ తల ఉంచుతారు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామమును బట్టి నాయన మీ వందనాలు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నావు. సహాయం చేసి ఈ సమయం అందు నాయన మీ ఉచితమైనటువంటి కృపా ప్రేమలో మేము కొనసాగించబడేటట్లుగా, నడిపించబడేటట్లుగా అయ్యా మీ కృప మాకు మీరే అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఆత్మదేవా మీకే స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటూ ఉండగా సహాయం చేయమని, చాలిన మీ సహాయం చేత మీరు సిద్ధపరచమని, ఆ ప్రకారంగా బలపరచమని, మీరెంతైనా నమ్మదగినటువంటి నమ్మకమైన మా గొప్ప దేవుడు మీరైనందును బట్టి మీకే స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటూ ఉండగా సహాయం చేసి అయ్యా ఏది ఏమైనా కూడా మీరు ఆజ్ఞాపిస్తున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో మామూలను మా మనస్తత్వాలను పరిపూర్ణంగా మీకు సమర్పించమని మీరు ఆజ్ఞాపించారు. అట్లా మీరు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞకు మేము లోబడి మేము విధేయులమై ముందుకు కొనసాగించబడేటట్లుగా సహాయం చేయమని, సాలిన మీ సహాయం చేత మీరు శతపరచమని, ఆ ప్రకారంగా బలపరచమని, దయగలిగిన మా గొప్ప దేవుడు మీరైనందుకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉండగా కృప చూపమని, ఈ మహిమ ఘనత ప్రభావాలన్నీ కూడా మీరే పొందుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరం